ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి డాడీ హాయ్ గీత. హాయ్ డాడీ. రామ్మా. అల్లుడు గారు రాలేదా? లేదు డాడీ. అవును మమ్మీ ఎక్కడా? అవునే, నీకెంతసేపు మీ డాడీ కనిపిస్తారే గాని నేనెక్కడ కనిపిస్తాను? అలాంటిదేమీ లేదు మమ్మీ. అది సరే గాని మీ అత్తగారి మావగారి పనులన్నీ చేసి తీరిగ్గా వచ్చావా?
లేకపోతే మళ్ళీ ఇలా వచ్చి అలా తుర్రుమంటావా? లేకపోతే ఏంటి మమ్మీ, నేను ఇక్కడే కూర్చుంటే అక్కడ మామగారి హెల్ప్ ఎవరు చూసుకుంటారు, అత్తగారికి హెల్ప్ ఎవరు చేస్తారు? ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? అసలు నువ్వు మా గీతవేనా అని. కాదు, శ్రీ 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 చక్రపాణి గారి కోడల్ని, శ్రీ 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 చంద్రశేఖర్ గారి శ్రీమతిని. మమ్మీ, నేను ఎవరి భార్యనైనా ఎవరి కోడల్నైనా ముందు మీ కూతుర్ని. నాకు ఇక్కడ ఉండాలనుంటుంది, నీ చేతి ముద్ద తినాలనుంటుంది. కానీ అక్కడ నాకు బాధ్యతలున్నాయి. అందుకే తొందరగా వెళ్ళిపోతున్నాను. అసలు ఇప్పుడు కూడా వచ్చేదాన్ని కాదు, కానీ మీకు శుభవార్త చెప్పాలని వచ్చాను. శుభవార్త? ఏంటమ్మా, విశేషమా? అవును మమ్మీ, విశేషమే. నిజంగా శుభవార్తే చెప్పావమ్మా. ఏమండి, విన్నారా? మీరు తాత అవుతున్నారు. అయ్యో మమ్మీ, విశేషం అంటే ఆ విశేషం కాదు. కాదా మరి? వచ్చే బుధవారం రోజున మా అత్తగారు మావగారుల పెళ్లి రోజు. గ్రాండ్గా ఫంక్షన్ చేస్తున్నాం. దానికి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. తప్పకుండా రావాలి. అలాగే. డాడీ, బిజినెస్లో బిజీగా ఉన్నా మీరు మిస్ అవ్వద్దు. ఎలా మిస్ అవుతానమ్మా, తప్పకుండా వస్తాం. ముందు మీ మావగారికి కంగ్రాట్స్ చెప్పాలి. డాడీ, ఇప్పుడొద్దు, ఆ రోజున చెప్పండి. ఎందుకమ్మా? ఫంక్షన్ విషయం వాళ్ళకి తెలీదు. తెలీదా? అవును, ముందుగా తెలిస్తే వాళ్ళు ఫంక్షన్ ఒప్పుకోరు. అందుకే నేను ఆయన సీక్రెట్గా ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తానికి పెద్ద ప్లానే వేశారు. సో సడన్ గా సర్ప్రైజ్ చేయబోతున్నారన్నమాట. సర్ప్రైజ్ చేయడమే కాదు, ఏదైనా ప్రైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను డాడీ. వెరీ గుడ్ ఐడియా గీత, అలాగే ఇవ్వు. ఇంతకీ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? మీ ఇష్టం డాడీ. మీరిచ్చే డబ్బుకి ఏ గిఫ్ట్ వస్తే అదే కొనిస్తాను. కాదమ్మా, నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పు, దానికి సరిపడా డబ్బిస్తాను. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నువ్వొచ్చింది ఎందుకన్నమాట? లేదు మమ్మీ, మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికే వచ్చాను. పనిలో పనిగా అడిగానంతే. ఇదిగోనమ్మా డెబిట్ కార్డ్, నీకు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకో. థ్యాంక్స్ డాడీ. ఇంతకీ ఏం కొంటావే? సస్పెన్స్. ఆ రోజు వస్తారుగా, అప్పుడు చూడండి. చూడదునా? ఏంటమ్మా గీత హడావిడి? అత్త, మా అత్తయ్య మావయ్యకి మ్యారేజ్ డే ఫంక్షన్ చేస్తున్నాం. తప్పకుండా రావాలి. తప్పకుండా. ఆ డాడీ, మనకు కావాల్సిన వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. అలాగేనమ్మా. సరే, నేను వస్తాను. బాయ్ మామ్. బాయ్. బాయ్ డాడీ. వస్తానత్త. మంచిదమ్మా. ఇది అక్కడ గొడవ పెట్టుకుని ఇక్కడికి రావాలని నేను ప్లాన్స్ వేస్తుంటే ఇదేమో ఇక్కడి డబ్బు తీసుకెళ్లి అక్కడ దానం ఇచ్చేస్తోంది. అత్తా మామల దగ్గర మంచి మార్కులు కొట్టేస్తుంటే ఇక ఈ గూటికి ఎప్పుడు చేరుతుంది? కాళీ, నా చిలక అడ్రస్ దొరికిందా? ఏమైంది? ఆ చిలక గుడి కూడా మిస్ అయిందన్న. ఎంత వెతికినా దొరకలేదన్న. దొరకలేదా? దొరకలేదన్న. ఇంకా పీక తెగలేదు. వదిలేస్తున్నాను. లేదు, కాలేదు, జరగలేదు అని మీరు నాకు చెప్పొద్దు. నా చిలక ఎక్కడుందో అరకు మొత్తం వెతకండి రా. అలాగే అన్న. వెళ్ళు.
నా చిలుకని నేను వదలను. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఎందుకమ్మా నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసావు? నీకు ముఖ్యమైన విషయం చెప్పాలిరా. ఏంటమ్మది? వచ్చే బుధవారం రోజు గీత అత్తమావల పెళ్లి రోజుట. ఆ రోజు గీత గొప్పగా ఫంక్షన్ చేస్తుందిట. గోవిందా గోవిందా. గట్టిగా అరవకురా. అరవకుండా ఏం చేయమంటావమ్మా? నీలాగా తేలుగుట్టిన దొంగలాగా సైలెంట్ కూర్చోవడం నా వల్ల కాదు. అక్కడ గీత పుట్టినరోజులు పెళ్లి రోజులు అంటూ ఫంక్షన్లు జరిపించేసి వాళ్ళ మనసులో గోడ కొట్టిన బల్లిలాగా అతుక్కుపోతుంది. దాన్ని విడదీయడం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. కాదు అనుకుంటే కాదురా, అవును అనుకుంటే అవుతుంది. ఎలా అవుతుంది? ఆ ఫంక్షన్ బాగా జరిగి గీత వాళ్ళ మనసులకు అతుక్కుపోకుండా నేనొక ప్లాన్ వేశా. ప్లానా? అవును. ఆ రోజు జరిగేవి వేడుకలు కాదురా, గొడవలు. గొడవలా? మాధవి, అంజలి అక్క మాధవి చేత చేయిస్తాను. మాధవితోనా? అవునరా. గీతే పిలవమందని చెప్పి మాధవిని ఫంక్షన్కి పిలుస్తాను. మాధవిని చూడగానే గీత గుండె మండిపోతుంది. దాంతో మాధవిని మొహం మీదే తిడుతుంది. ఆ గొడవ వల్ల గీత నలుగుల్లో అల్లరవుతుంది. ఇంటి పరువు తీసిందని వాళ్ళు గీతని సాధిస్తారు. గీత ఎదిరిస్తుంది. నేను వేసిన నిప్పురవ్వ గీత కాపురాన్ని అలా కాల్చేస్తుంది. ఎలా ఉందిరా నా ప్లాను? ప్లాన్ బానే ఉందమ్మా, కానీ ఇదంతా జరగాలి కదా. నువ్వు వేసి నిప్పురవ్వ ఆరిపోతే? ఆరదు. ఆరని మంట అవుతుంది. ఆ మంట మండడానికి నువ్వు కూడా ఆజ్యం పోయాలి. నేనా? అవును, నువ్వే. అర్థమైందా? వండర్ఫుల్ అమ్మా, నీ ప్లాన్ వండర్ఫుల్. నువ్వు వేసే నిప్పురవ్వ వల్ల గీత జీవితం కాలిపోతుందో లేదో తెలియదు, కానీ నేను గీసే అగ్గిపుల్ల వల్ల మాత్రం డెఫినెట్గా కాలిపోతుంది. హలో, మిస్సెస్ చంద్రశేఖర్? ఎస్ స్పీకింగ్. ఎలా ఉన్నావు అంజలి? నాన్సెన్స్. నేను అంజలిని కాదు, గీతని. గీత? మరి మిస్సెస్ చంద్రశేఖర్ అని అడిగితే ఎస్ అన్నారు. నేనే మిస్సెస్ చంద్రశేఖర్ని. మరి అంజలి కాదంటున్నారు? కాదు కాదు కాదు. ఏంటి మేడం చాలా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు? మిస్సెస్ చంద్రశేఖర్ అంటున్నారు, అంజలి కాదంటున్నారు. గీత అంటారు. మిస్సెస్ చంద్రశేఖర్ అంజలి కదా? అంజలి మిస్సెస్ చంద్రశేఖర్ అని నీకెవరు చెప్పారు? అంజలి చెప్పింది. అంజలి చెప్పిందా? అవును, నేను అంజలి ఫ్రెండ్ని. బాంబే నుంచి వచ్చాను. నేను ఇంత క్రితం వచ్చినప్పుడు అంజలి ఈ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఇది మా హస్బెండ్ నెంబర్ అని చెప్పింది. అందుకే నేను ఫోన్ చేశాను. మీరేమో మిస్సెస్ చంద్రశేఖర్ అంటున్నారు. చంద్రశేఖర్ గారికి ఇద్దరు భార్యలా? నో, నేను ఒక్కదాన్నే. మరి అంజలి? అంజలి మిస్సెస్ చంద్రశేఖర్ కాదు, అర్థమైందా? ఇంకెప్పుడు ఈ నంబర్కి ఫోన్ చేయకండి. అది ఇక్కడ ఉండదు. మరి ఎక్కడుంటుంది? అది ఎక్కడా లేదు, చచ్చింది. ఫోన్ పెట్టండి. బాగానే మంట పెట్టాను. ఈ డబ్బుతో గీత మొగుణ్ణి వదిలేస్తుంది. తర్వాత నేనే మొగుణ్ణి. ఏమైంది గీత? నేనెవరినండి? అలా అడుగుతావేంటి? నా భార్యవి. మరి అంజలి ఎవరు? అంజల? అవును, అంజలే. దానికి మీకు ఏంటి సంబంధం? చెప్పండి. అది మీ భార్య? నా భార్య? అంజలి నా భార్య ఏంటి? అలా ఎవరన్నారు? ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడన్నాడు. వాడు అంజలి బాయ్ ఫ్రెండ్ అట. బాంబేలో ఉంటాడట. మీరు దాని మొగుడని అంజలి చెప్పిందట. ఈ ఇంటి నంబర్ కూడా ఇచ్చిందట. వాడేమో ఫోన్ చేశాడు. అంజలి అలా చెప్పుండదు గీత.
వాడెవడో. ఆపండి. అంజలి ఎలా చెప్పదని మీకెలా తెలుసు? చెప్పండి, ఎలా తెలుసు? ఎలా అంటే అంజలి గురించి నాకు తెలుసుగా. మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. మీకు తెలిసింది 6 నెలల అంజలి, నాకు తెలిసింది 16 ఏళ్ల అంజలి. 16 ఏళ్ల స్నేహంలో నేనే దాని మోసాన్ని తెలుసుకోలేకపోయాను. 6 నెలల్లో మీరేం తెలుసుకుంటారు? ఇంకెప్పుడు అంజలిని సపోర్ట్ చేయకండి. నేను సహించలేను, భరించలేను. సపోర్ట్ చేయటం కాదు గీత. వద్దండి, దాన్ని వెనకేసుకురావద్దు. దాని గురించి బాగా తెలుసు. అదే అలా చెప్పుంటుంది. అది చేసిన గాయం నన్ను ఇంకా బాధిస్తోంది. దాన్ని నేను వదలను. అదెక్కడైనా కనిపిస్తే కాల్చి పారేస్తాను. థ్యాంక్ గాడ్ అంజలి అరకులో ఉందన్న విషయం గీతకు తెలియదన్నమాట. అసలు వాడేవాడు? నిజంగా అంజలి ఫ్రెండేనా? ఒకవేళ ఫ్రెండ్ అయినా అంజలి అలా చెప్పదే. అంజలిని అడగాలి. ఒకరు కాదు, ఇద్దరం. నేను గీత, ఇది అంజలి. గీతాంజలి. మీ అక్క చెల్లెళ్ళిద్దరూ జీవితాంతం ఇలాగే కలిసి ఉండాలి. మేము అక్క చెల్లెలం కాదు పూజారి గారు. మరి స్నేహితులం. ఇది నా చిన్ననాటి స్నేహితురాలు. ఇది నా ప్రాణ స్నేహితురాలు. హలో అంజలి, బాగున్నావా? బాగున్నానండి. ఏం చేస్తున్నావు? గీతని గుర్తు చేసుకుంటున్నాను. అసలు నువ్వు మర్చిపోతేనే కదా. కరెక్టే. 16 ఏళ్ల పాటు గీతా పారాయణం చేశాను. ఎలా మర్చిపోగలను? ఇంతకీ గీత ఎలా ఉంది? నిన్ను తలుచుకుంటూ ఉంటుంది. నన్ను తలుచుకుంటుందా? ఎందుకంత సంతోషపడతావు? నీ గురించి మంచిగా ఏం తలుచుకోవటం లేదు. ఆ విషయం సరే, నీకు ముంబైలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరే. బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా? చచా, అలాంటిదేం లేదు. పోనీ నువ్వు మా ఇంటి నెంబర్ ఎవరికైనా ఇచ్చావా? మీ ఇంటి నంబరా? లేదే. అసలేం జరిగిందండి? మై గాడ్, ఇంత జరిగిందా? అవును, నువ్వు అలా చెప్పుండు అని నాకు తెలుసు. ఎందుకైనా మంచిదని అడిగాను. ఏమనుకోకు. నేనేమనుకోనండి, కానీ గీత నా గురించి ఏమనుకుంటుందో. అసలే మా మధ్య దూరం ఏర్పడింది. దీనివల్ల ఆ దూరం ఇంకా దూరం అవుతుంది. అవునంజలి, ఆ దూరం పెరగడానికి ఎవరో కావాలని ఇలా చేశారనిపిస్తుంది. ఎవరు చేసుంటారు? ఎవరైనా మన ముగ్గురి కథ తెలిసిన వాళ్లే అయి ఉంటారు. మీ ఇద్దరి మధ్య, మా ఇద్దరి మధ్య నిప్పు పెట్టడానికి ఎవరో అగ్గిపుల్ల గీస్తున్నారు. మీరిలా చెప్తుంటే నాకు చాలా భయం వేస్తుంది.